హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్. మనం నిష్తా కిచెన్ స్పెషల్లో ఇవాళ కాబోలి శనగలు అంటే పెద్ద శనగలతో కర్రీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. దాంట్లోకి ఒక కట్ట గోంగూర కట్ట తీసుకొని చక్కగా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్తో మనం సూపర్గా చేసుకుందాం. ముందు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను. అందులో నేను ప్యాన్ హీటెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుంటాను. నేను 2 కప్స్ శనగలు తీసుకున్నాను ఫ్రెండ్స్. దాంట్లో కొంచెం లైట్గా సాల్ట్ అండ్ పసుపు వేసి ఒక 3 విజిల్స్ వేయించాను. మనకి కర్రీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆయిల్ వీటెక్కింది కదా, ఆయిల్ వీటెక్కిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. దీన్ని చక్కగా మనం ఫ్రై చేసుకుందాము. ఇది బాగా ఫ్రై అవుతుంది కదా, అందులో మనం కర్రీకి సరిపడంత సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం ఆనియన్స్ ఎరిపొచ్చేలాగా ఫ్రై చేసుకోండి. చూసావా, మనకి చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు అందులో మనం ఉడకపెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, ఆ శనగలు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ సేమ్ నిజంగా పచ్చిరొయ్యలు గోంగూర కర్రీలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను స్పూన్నర కారం వేస్తాను. మీ టేస్ట్ తగ్గ కారం వేసుకోండి. కారం కూడా వేసిన తర్వాత మనం దీన్ని మొత్తం ఆనియన్స్కి శనగలకి పట్టేలాగా ఫ్రై చేసుకుందాము. ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్నర అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలతో చేసిన పేస్ట్ నేను స్పూన్నర వేసుకున్నాను. దాన్ని కూడా బాగా మనం మొత్తం కలిపి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది కదా, ఆయిల్ మనకి పైకి తేలుతున్నప్పుడు మనం వాటర్ ఎక్కువ పట్టదు మనకి. ఇందులోకి ఒక అర గ్లాసు వాటర్ వేసుకోండి. అది కూడా బాగా చూసారా, ఇలా మనకి ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకుందాము. చూసారా, మనకి చక్కగా కుక్ అయింది కదా. ఇప్పుడు మనం గోంగూర పేస్ట్ వేసుకోవాలి. నేను పెద్ద సైజు కట్ట ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని చక్కగా పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో వేసుకొని. మనం మొత్తం శనగలకి పట్టేలాగా కలుపుకోవాలి. బాగా శనగలు పట్టేలా కలుపుకోండి. చాలామంది కొంచెం లూజ్గా తింటారు, కొంతమంది కొంచెం దగ్గరికి తింటారు కదా. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయి ఫ్రెండ్స్. చూసారా, ఇలా కావాలంటే మనం దగ్గరికి పచ్చళ్ళలా చేసుకోవచ్చు. లేదంటే మనకి కొంచెం లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. నేను సగం తీసేసాను. నేను సగం దాంట్లో వాటర్ కలిపాను. చూసారా, మనకి ఇలా వస్తుంది. లేదు ఇంకా లూజ్గా కావాలంటే మనం కొంచెం ఉడకగానే దాన్ని బాయిల్ అవ్వగానే దించేస్తే సరిపోతుంది. నేను ఆల్రెడీ తీసిన గోంగూర బౌల్లో సర్వ్ చేసుకుంటున్నాను. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మనం తిన్న ఒక్కో ముద్దను కూడా సంతోషంగా తినచ్చు. అంత స్పెషల్గా ఉంటుంది కర్రీ, చాలా బాగుంటుంది. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, దానివల్ల చాలా బాగుంటుంది ఫ్లేవర్. నేను ఎలా వచ్చిందన్నది మీకు టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి. నేను చేసిన వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. దానివల్ల నేను ఎలా చేశానో మొత్తం మీకు ప్రాసెస్ తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇది మా పాపకి పెడుతున్నాను. తనకి చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. టేస్ట్ చేసి ఎలా వచ్చిందో తను కూడా చెప్తుంది మీకు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. పిల్లలకి గోంగూర పెట్టడం వల్ల చాలా మంచిది హెల్త్కి.
అప్పుడప్పుడు అందులో శనగల్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా, పిల్లలకి పెట్టడం మంచిది. ఈ రెండు కలిపి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇది మీకు నిజంగా సూపర్ ఉంది ఫ్రెండ్స్. పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి. రైస్తో కానీ చపాతీతో కానీ చాలా బాగుంటుంది. మా పాపకు పెడుతున్నాను నేను, తను తిను చెప్తుంది మీకు. చెప్పు. వావ్, సూపర్ ఉంది ఫ్రెండ్స్. మా మమ్మీ చేసిన కర్రీ లాగే మీరు కూడా కర్రీ చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఓకే ఫ్రెండ్స్, నాలాగే మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.